మన తెలుగువారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అందరూ ఎంతగా ఇష్టపడతారో మనందరికీ తెలుసు. మరి అలాంటి లడ్డు మీద ఎన్నో వివాదాస్పదమైనటువంటి వాక్యాలైతే వినిపిస్తూ ఉన్నాయి. రోజు మనం దాదాపు ఒక వారం నుంచి కూడా న్యూస్లలో చూస్తూనే ఉన్నాము. దాంట్లో జంతువుల కల్తీ నెయ్యి కలుపుతున్నారని, జంతువుల యొక్క కొవ్వు కలుపుతూ కూడా హిందువుల సంప్రదాయాన్ని భంగం పరుస్తున్నారంటూ, అదేవిధంగా లడ్డూని అపవిత్రం చేస్తున్నారంటూ కూడా, అంటే కొంతమంది రాజకీయ నాయకులే కావచ్చు, కొంతమంది దీన్ని కావాలనే ఇదంతా కూడా చేస్తున్నారు అన్నట్టుగా కూడా మనకు వినిపిస్తుంది. మరి దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది, ఇవన్నిటిని గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాము. ప్రస్తుతం మనము హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిలిం నగర్ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉన్నాము. మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం. మరి వాళ్ళు లడ్డు తిన్నారా, అంటే ఇంతకుముందు కూడా తినుంటే దాని టేస్ట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనకి ఏవైతే ఈ వార్తలు లడ్డు మీద వివాదాలు వినిపిస్తున్నాయో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, మరి లడ్డు మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వెళ్దాం పదండి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కూడా ఇక్కడికి ఎవరైతే టీటీడీ టెంపుల్కి వచ్చినటువంటి భక్తులు ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, మీ పేరు? నమస్తే అండి, శిరీష అండి. ఓకే మ్యామ్, మీరు వింటూనే ఉన్నారు, మనందరం కూడా రోజు అంటే దాదాపు ఒక వారం నుంచి కూడా ఈ న్యూస్ వస్తుంది, వింటూనే ఉన్నాం. మీకు తెలిసే ఉంటుంది, ఏదైతే మనము ఎంతో పవిత్రంగా భావించి స్వీకరించేటువంటి తిరుపతి లడ్డూని పూర్తిగా కూడా అపవిత్రం చేస్తున్నారని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దాంట్లో అన్ని కల్తీ, జంతువుల నుంచి తీసుకొచ్చినటువంటి కల్తీ నెయ్యి కావచ్చు, అది కొవ్వు అంతా కూడా కలుపుతున్నారు అనేసి వివాదాస్పదమైన ఒక వినిపిస్తుంది మనకి. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటండి? అది స్వామివారి లడ్డు అనేది మన హిందువులకి చాలా అత్యంత ప్రీతికరమైనది. ప్లస్ చాలా మన అంటే ఎప్పటి నుంచో ఎన్నో తరతరాల నుంచి కూడా ఆ స్వచ్ఛత కానీ ఆ పవిత్రమైన లడ్డూకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. మన భారతీయులందరూ కూడా తిరుమల లడ్డు అంటేనే అసలు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది అండ్ చాలా పవిత్రంగా భావిస్తాము. అలాంటి లడ్డూలో ఇలాంటి న్యూస్ రావడం అనేది చాలా బాధాకరం నిజంగా. శ్రీవారి లడ్డూలో నిజంగా అలాంటి కల్తీ జరిగితే దానికి నిజంగా భారతదేశం అంతా కూడా అందరూ కూడా ఆ స్వామికి నిజంగా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంత పవిత్రంగా భావించే ఆ లడ్డూలో కల్తీ అనేది ఉండడం, సో దీని మీద కంప్లీట్గా గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఒక నిజమైన నిర్దిష్టమైనటువంటి ఒక రిపోర్ట్ని అయితే తయారు చేయాలి. అండ్ ఆ రిపోర్ట్ అనేది వాస్తవంగా ఉండాలి, వాస్తవంగా నిజానిజాలు బయటికి రావాలి. అది వచ్చిన తర్వాత అంటే మన హిందువులుగా మన మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి విషయాలు విన్నప్పుడు అసలు చాలా బాధగా ఉంటుంది. సో ఇంత పవిత్రమైన లడ్డూలో అలాంటి కల్తీ కలవడం అనేది అలాంటి తప్పులు జరగకుండా ఎప్పటికీ కూడా ప్రతి చోట కూడా ల్యాబ్ టెస్టులు జరుగుతూ సో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే మనం పల్లెటూర్లు ఉంటాయి, విలేజెస్ నుంచి చాలా స్వచ్ఛమైన నెయ్యిని, అవసరమైతే మంచి నెయ్యిని మన పల్లెటూరు నుంచి స్పెషల్గా కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి దాంతో మాత్రమే స్వచ్ఛంగా తయారు చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి. అండ్ ఇంత పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అసలు ఎప్పుడూ ఊహించలేదండి. ఇది నిజంగా చాలా బాధాకరం అండ్ తలదించుకోవాల్సిన సిచ్యువేషన్స్. దయచేసి ఈ విషయాన్ని పొలిటికల్ చేయొద్దు అండ్ భక్తుల మానసిక వ్యధ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది సో దీనిపైన స్పష్టంగా స్పందించి సరైన చర్యలు అండ్ చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఆ పవిత్రతని ఎల్లకాలం అలాగే కాపాడాలి, అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలము. మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఇది పూర్తిగా కూడా పొలిటికల్ వేలో వెళ్తుందని, ఇది నిజంగానే పొలిటికల్ వేలో వెళ్తుంది. ఎందుకంటే ఏదైతే జగన్ హయాంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నియమించినటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు నియమించారో అధికారుల్ని వాళ్ళే ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. వాళ్ళ అధికారంలోనే ఇంకా కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అసలు దీంట్లో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది అంటారు? ఇప్పుడు మీరు పూర్తిగా విన్నదా? పొలిటికల్ డ్రామా అనేది అసలు ఎక్కడైనా చేయొచ్చేమో కానీ ఇలా భగవంతుడి ప్లేస్లో అసలు చేయకూడదండి. ఎందుకంటే అందరికీ మించిన మాస్టర్ అనేది ఆ స్వామినే. సో అంతా చూస్తూనే ఉంటాడు, ఏది జరిగినా అంతా చూస్తూనే ఉంటాడు, ఆయనకి తెలియనిది ఏది కాదు. సో కోరుండి ఏ విధమైన చిన్న చిన్న తప్పులే ఆయన విషయంలో అసలు ఏ విషయంలో జరగకుండా చూసుకునే మనం ఇలాంటి ఒక స్కామ్ అనేది జరుగుతుంది అంటే అసలు అది వినడానికి కూడా నమ్మశక్యంగా లేదనమాట. కానీ అంటే ఇప్పుడు
కొంతమంది ఈ మధ్య పిటిషన్ వేశారు ఏంటంటే కల్తీ కలిపిన పదార్థం అనేది ఆ, నెయ్యి కన్నా కాస్ట్లీ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఎలా కలుపుతారు అని చెప్పేసి. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం తేల్చలేము కనుక ల్యాబ్ రిపోర్ట్స్ చూడాలి. అండ్ పక్కాగా పల్లెటూరులను కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. పల్లెటూరులో దొరికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ఒక స్పెషల్ టీం నియమించి దాంతో కలెక్ట్ చేసుకొని మంచిగా ఆ పవిత్రతని అలాగే కొనసాగేలాగా చేయాలి. అది మన సాంప్రదాయం అండ్ మన ఆ భగవంతుడికి ఇచ్చే నిజమైన గౌరవం అది. హిందువులుగా మనం కూడా మన వంతు బాధ్యతని మనం ఖచ్చితంగా చాటాలి. ఎందుకంటే ఎక్కడ కల్తీ జరిగినా సో కొంచెం గవర్నమెంట్కి మనం చెప్తా ఉండాలి. అలాగే స్వచ్ఛమైనది మాత్రమే దేవుడి దగ్గరికి చేరేలాగా మనం చూసుకోవాలి. ఎందులో అన్నా వ్యాపారం చేయొచ్చు కానీ ఇలా భగవంతుడి విషయంలో ఇంత పవిత్రంగా భావించి ఈ పవిత్రతని పోగొట్టేలాగా అసలు చేయకూడదండి. సో దయచేసి మా అందరి మనవి, యావత్ దేశం అంతా కూడా నిజంగా బాధపడుతున్న సిచ్యువేషన్ ఇది. ఇలాంటి పరిస్థితులు ఎప్పటికీ రాకూడదు. ఇప్పుడు మనము ఏదైతే మీరు అన్నట్టుగా ఏదైతే హిందువుల సాంప్రదాయాల్ని హిందుత్వాన్ని కూడా అంటే భంగం కలిగించే విధంగా హిందుత్వాలకే మొత్తంగా కూడా ఇది ఒక వ్యతిరేకం అని చెప్పొచ్చు. చాలా మంది అందరూ కూడా ఇదే బాధపడుతూ ఉన్నారు. దీని మీద అసలు ఇట్లా పొలిటికల్ వే ఒక హిందువుల మీద హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇట్లా చేయడం అనేది ఎంతవరకు అసలు అంటే కరెక్ట్ అంటారు? అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు కరెక్ట్ కాదండి, నిజంగా అసలు కరెక్ట్ కాదు. అంటే మనం భగవంతునికి పెట్టే ప్రతి చిన్న పదార్థంలోనూ ఎంతో పవిత్రత ఉండేలాగా మనం చూసుకుంటాము. సో అలాంటి స్వామికి పెట్టే తిరుమలలో ఇలాంటిది జరగడం అనేది అసలు కరెక్ట్ కాదు. అంటే గవర్నమెంట్ ప్రతి చోట ఎక్కడ కూడా కట్టుదిట్టమైన వ్యవహారాల్ని కట్టుదిట్టమైన పద్ధతుల్ని పెట్టి సో అసలు వచ్చి టెంపుల్లోకి వచ్చే ప్రతి పదార్థం కూడా భగవంతునికి నివేదన చేసింది మనం చాలా మహాప్రసాదంగా స్వీకరిస్తాం కదా. సో అందులో ఉండే ప్రతిదీ కూడా అణువణువు భక్తితో ఎలా అయితే కలిగి ఉంటుందో భక్తితో పాటు ఆ స్వచ్ఛత కూడా ఉండేలాగా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. సో దయచేసి మా అందరి మనవి, హిందువులందరి తరపు నుంచి మనవి ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో ఎప్పటికీ రిపీట్ అవ్వకూడదు. అండ్ తెలిసి కానీ తెలియక కానీ మేబీ ఇది రాజకీయం చేయడానికి చూస్తున్నా కూడా అలాంటి వాళ్ళందరినీ మన్నించాలని స్వామిని కోరుకుంటున్నాను. మేడం ఇంకోటి ఏదైతే మీరు ప్రీవియస్గా తిన్నటువంటి లడ్డు కావచ్చు, ప్రీవియస్గా తిన్న లడ్డు టేస్ట్ ఏ విధంగా ఉంది, దాంతో పోలిస్తే ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో కల్తీ కలుపుతున్నారు, లడ్డుని పూర్తిగా అపవిత్రం చేశారని, సో ఇప్పుడు ప్రీవియస్గా తిన్నదానికి ఇప్పుడు తిన్నదానికి టేస్ట్ ఏ విధంగా ఉంది? మీరు తిన్నారు అసలు? ఇప్పుడు ఇది న్యూస్ వచ్చినప్పటి నుంచి మీరు లడ్డు టేస్ట్ చేశారు? నో మేడం, సో ప్రీవియస్గా తిన్నాం కాబట్టి ఇప్పుడైతే మేము తినలేదు ఇంకా. సో దాని గురించి నేను ఇంకా ఏం చెప్పలేను, ఎందుకంటే ప్రీవియస్గా టేస్ట్ చేసాం కానీ ఇప్పుడు ఇంకా టేస్ట్ చేయలేదు. అప్పుడుది బాగానే ఉంది కదా? ఓకే, బాగుందండి, ఏం అనిపించలేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం ఆ భావం ఉండదు కదా, మనస్ఫూర్తిగా చాలా ప్రేమతోటి అండ్ స్వామి భక్తితోటి మనం స్వీకరిస్తాము. సో గవర్నమెంట్ ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ పెట్టి భక్తులు ఇలాగే వెళ్ళాలి అండ్ ఇలాగే ఉండాలి, రూల్స్ పాటించాలి, ఇలాంటి కండిషన్స్ ఎన్నో పెట్టారు. సో వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ ప్రసాదంగా భావించే ఆ భక్తుల ప్రసాదంలో అండ్ స్వామివారి ప్రసాదంలో అస్సలు కల్తీ లేకుండా చూసుకోవడం, అది నిజంగా ఒకవేళ కల్తీ జరిగితే నిజంగా మహాపురాధం. దానికి నిజంగా స్వామిని మన్నించుకోమని మనందరం వేడుకోవాలి. ఈ కల్తీ కలిసినప్పటి నుంచి మీరు టేస్ట్ చేయలేదు, తిన్నారా? ఇప్పుడు టేస్ట్ తినలేదు మేడం. ఇప్పుడు వచ్చి అంటే ఇది వరకు తిన్నాము, ఈ సిచ్యువేషన్ జరిగిన దగ్గర నుంచి టేస్ట్ చేయలేదు, అసలు చేయలేదు. అంటే మనకి ఇంకా అవైలబుల్గా దొరకలేదు అంతే. మేము మొన్న వైజాగ్లో ట్రై చేసాం కానీ దొరకలేదు. వెళ్ళాము కానీ లడ్డు గురించి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, అక్కడ రుచికొండలో ఉంది, అక్కడ వెళ్ళాము కానీ అవైలబుల్గా లేవన్నారు. ఈ న్యూస్ వినగానే మీకు ఏమనిపించింది? ముందుగా చాలా బాధ అనిపించింది. అసలు తిరుమల అంటేనే లడ్డు, స్వామి వారి తర్వాత లడ్డువే ప్రత్యేకమైంది. ఎక్కడ మనం వెళ్ళిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ప్రసాదం తీసుకొచ్చి లడ్డు ప్రసాదం పంచుతాం, అదే ప్రసాదంగా స్వీకరిస్తారు. మన ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నారంటే చాలా బాధగా అనిపించింది. సో చూసారు కదా, ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారని చెప్పొచ్చు. ఏదైతే వాళ్ళకి నిజంగా చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే ఒక ఎంతో సాంప్రదాయాన్ని గౌరవించే మన హిందుత్వం మీద ఇలా వాళ్ళు ఒక రాజకీయ కోణంలోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ఏదైతే పాత వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి రాజకీయ కుట్రలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కూడా నిజంగా చాలా బాధాకరం. స్వామివారికి అందరం కూడా క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరము మన యావత్ భారతదేశం మీద, అందరి మీద, మన హిందువులందరి మీద ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి ఏదైతే హిందువులకే మొత్తంగా కూడా
హిందువుల ఆ, మతానికి అంటే భంగం కలిగించే విధంగా కూడా ఇట్లా ఉన్నదంటూ కూడా చాలా బాధపడుతున్నారని చెప్పొచ్చు. మాట్లాడదాం మరికొంతమందితో మాట్లాడదాం.